మొన్న ఎన్నికల్లో 11 వచ్చిన దగ్గర నుంచి వైసీపీ పార్టీ కుంగిపోయిందా లేదా మరింత బలంగా జనాల్లోకి వెళ్తుందా? ఎలక్షన్ అప్పుడు జరిగినప్పుడు ఓటింగ్ శాతం కంటే ఇప్పుడు పెరిగింది. కార్యకర్తల్లో మనోధైర్యం సన్నగిలిన ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత మెల్లిమెల్లిగా పుంజుకొని ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థలకు కానీ ఏ ఎలక్షన్ వచ్చినా కానీ ఎదుర్కోవడానికి క్యాడర్ అంతా కూడా సమాయత్తమై ఉంది. జగన్ గారు ఇచ్చే పిలుపులకు కానీ నిరసన కార్యక్రమాలకు కానీ ధర్నాలకు కానీ వైసీపీ పార్టీ వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఎక్కడ ఏమీ ఇదవట్లా, ధైర్యంగా ముందుకు వస్తున్నారు. పార్టీ క్యాడర్ నడుపుతున్నాం, అందరూ కూడా ధైర్యంగానే పార్టీని చేస్తున్నారు. మరి చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ పార్టీ పని అయిపోయింది లేకపోతే భూస్థాపితం చేసేసామని అంటున్నారండి. అదంతా గోబిల్ ప్రచారం అమ్మ. నారా చంద్రబాబు నాయుడు గారే ఒక గోబిల్. ఆ ప్రచారం చేయడంలో దిట్ట ఆయన ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఏంటంటే ఎదుటి పార్టీ కార్యకర్తలని మనోధైర్యాన్ని స్థైర్యాన్ని దెబ్బతీసి ఆయన పార్టీని ఏదో గ్రాఫ్ పెంచుకోవాలనే ఆలోచన తప్ప వైసీపీ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ కానీ కార్యకర్త కానీ చంద్రబాబు గారి మాటలు కానీ వారి పార్టీ ప్రచారం చేసే విధానాలు కానీ ఎవరో నమ్మే పరిస్థితుల్లో మాత్రం వైసీపీ క్యాడర్ లేదు. ప్రస్తుతం మళ్ళీ ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడానికి క్యాడర్ అంతా కూడా సమాయత్తమై ధైర్య సాహసాలతో ముందుకెళ్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఏ ప్రోగ్రాంకి అయినా అటెండ్ అవ్వడానికి ముందుకు వస్తున్నారు. కార్యకర్తల మీద దాడి జరిగితే జగన్ 2.0 అని జగన్ గారు చెప్తున్నారు, డిజిటల్ బుక్ అంటున్నారు. వైసీపీ పార్టీ వాళ్ళు ఇవన్నీ చూసిన తర్వాత విన్న తర్వాత ఏమనుకుంటున్నారు? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మనకు అండగా ఉంటున్నారు అనుకుంటున్నారా? 100% గ్యారంటీగా జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతున్నారు. అంతే ధైర్య సాహసాలతో ఆయన ఇచ్చిన పిలుపు మేరకు మరి పార్టీ క్యాడర్ సమాయత్తమై ప్రత్యానికి కూడా ముందంజలో ఉన్నారు. ఎవరో వెనకడిగేసే ప్రసక్తే లేదు. జగన్మోహన్ రెడ్డి గారి మాటను విశ్వసిస్తున్నారు కేడర్ అంతా కూడా. అంతే ధైర్యంగా నాయకులు కానీ కేడర్ కానీ గ్రామాల్లో పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ వైసీపీ నుంచి ఇతర పార్టీలోకి వెళ్ళిపోతున్నారు ఓడిపోయిన తర్వాత అంటున్నారు, నిజమేనది? ఎక్కడ సింగిల్ 1% కేడర్ అనేది ఎక్కడా బెసకలేదు. వెళ్ళిపోయేవారు మాత్రం నామినేల పోస్టులు ఏయో కొన్ని సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ ఏయో వాళ్ళ స్వలాభం కోసం పార్టీని తాకట్టు పెట్టి వెళ్ళటమే తప్ప వారు వెంట వెళ్ళే కేడర్ 1% కూడా లేదు. 0.01% కూడా లేదు. వైఎస్ఆర్ గారి అభిమానులు, జగన్ అభిమానులు ఉన్నారా ఇప్పటికీ వైసీపీ పార్టీలోనే, లేకపోతే వెళ్ళిపోయారా? అంటే ఇటు చెల్లచెదరైపోయారా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు అనే అభిమానం ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఏ రోజు వైఎస్ఆర్ పార్టీని వీడి 1% కూడా చెక్కు చెదర్లా మొక్కవోని దీక్షతో పార్టీకి అంకుటిత దీక్షతో పనిచేస్తున్నారు. టోటల్గా వైసీపీ పార్టీ ప్రస్తుతం ఏ స్థితిలో ఉందంటారు? అంటే కూటమి వాళ్ళు చెప్తా ఉన్నట్లు భూస్థాపితం అయిపోయిందా, లేదు జనాల్లో ఉందా? జనం కోసం కూటమి వారు ప్రచారం చేసినట్టు పార్టీ క్యాడర్ ఎక్కడ ఏం దెబ్బతినలేదు. పార్టీ ముందు పుంజుకుంటుంది. ఇంకా బలంగా కేడర్ తయారై ముందుకెళ్ళడానికి సమాయత్తం అవుతుంది. ఎక్కడ అధైర్యపడాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఆయన పిలుపు మేరకు పనిచేస్తున్నామా తప్ప ఎప్పుడు వెనకంజ వేసే ప్రసక్తి లేదు. కూటమి నాయకులు చూసి బెదిరిపోయే ప్రసక్తే లేదు.